హాయ్ హలో నమస్తే నవభూమి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ అజీత్. ఇక బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే, త్వరలోనే హైడ్రా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తాం, కూల్చివేతలు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఈ హైడ్రా కమిషనర్ కీలక విషయాలను వెల్లడించారు. ఇక ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మొదట్లో దూకుడుగా వ్యవహరించామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. దీనివల్ల ఇప్పుడు ప్రజలకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్పై అవగాహన ఏర్పడిందని పేర్కొన్నారు. ఒక ప్రాపర్టీ కొనే ముందు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉందా లేదా అనే విషయాన్ని ప్రజలు చూసుకుంటున్నారని ఆయన తెలియజేశారు. ఇక మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా హైడ్రా వార్షిక నివేదికను విడుదల చేశారు. అయితే ఈ సందర్భంగా త్వరలోనే హైదరాబాద్లో హైడ్రా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న చెరువులు, ప్రభుత్వ భూమిని కాపాడేందుకు హైడ్రా పనిచేస్తుందని ఈ కమిషనర్ స్పష్టం చేశారు. 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పనిచేస్తుంది. హైడ్రా వెనక్కి తగ్గేది లేదు. ఇప్పటి వరకు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాం అని ఆయన పేర్కొన్నారు. ఇక ఇప్పుడంతా రెనోవేషన్ పైనే దృష్టి పెడతామని, హైడ్రా కూల్చివేతలు ఆపమని, ఎఫ్టీఎల్ నిర్ధారణ తర్వాతే మళ్ళీ కూల్చివేతలు మొదలు పెడతామని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ విషయంలో కూడా హైడ్రాకు ఒక స్పష్టమైన వ్యూహం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక వాస్తవానికి మూసీ రివర్ ఫ్రంట్కు తమకు సంబంధం లేదు, అయినప్పటికీ మూసీ అక్రమాలపై దృష్టి పెడతామని హైడ్రా కమిషనర్ తెలిపారు. భూ యజమానులకే కాదు, కిరాయిదారులకు కూడా నోటీసులు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఇక ఔటర్ పరిధిలో 1025 చెరువులను గుర్తించామని, వీటన్నిటికీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు గుర్తించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక వివిధ డేటా, సాంకేతిక పరిజ్ఞానం, ఏరియల్ సర్వే, డ్రోన్ సర్వే డేటాను కూడా పరిగణలోకి తీసుకుని బఫర్ జోన్లు నిర్ధారిస్తామని ఆయన స్పష్టం చేశారు. హైడ్రా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 5800 ఫిర్యాదులు వచ్చాయని, వీటిలో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇచ్చే కంప్లైంట్లకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రస్తుత చెరువుల పునర్జీవనంపై దృష్టి పెట్టామని రంగనాథ్ స్పష్టం చేశారు. అదేవిధంగా త్వరలోనే 12 చెరువులను కూడా పునరుద్ధరిస్తారని ఆయన చెప్పారు. ఇవి ఈనాటి ముఖ్యమైన వార్త. వీటికి సంబంధించిన విశేషాలు మనం చూసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నవభూమి యూట్యూబ్ ఛానల్ను ఆదరించండి. థ్యాంక్ యూ.